మామూలుగా ఎవరైనా సరే ఒక విషయాన్ని అత్యంత శ్రద్ధతో విన్నప్పుడు దాని నుండి తనకున్నటువంటి అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఒక సందేహం జనించాలి. ఇది ఇలా చెప్తున్నారే, నాకున్న అభిప్రాయం ఇలా భిన్నంగా ఉందే, ఇది ఎట్లా అనేటువంటి ఒక సందేహం వెలువడాలి. అప్పుడు అతడు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఏ సందేహం ఎత్తకుండా ఊరుకున్నామంటే మనం విని వెళ్ళిపోయామని అర్థం. సో ఇంగ్లీష్లో ఏం చెప్తారు, డౌట్ ఈజ్ ది సైన్ ఆఫ్ విజ్డమ్. సో విషయం వాడికి అర్థమవుతుందంటే ఖచ్చితంగా దాని యందు వాడికి సందేహం రావాలి. అది రావట్లేదు అంటే వాడు వినడం అశ్రద్ధగా విని ఉండాలి, లేక దాని యందు పెద్ద ప్రాముఖ్యత లేదనేటువంటి నిర్లిప్తతతో ఉండాలి. అత్యంత శ్రద్ధగా విన్నవాడికి మాత్రం ఖచ్చితంగా తనకు ఆల్రెడీ ఉన్నటువంటి అభిప్రాయము, ఒక అవగాహనకి ఈ చెప్పే విషయానికి ఏ విధమైనటువంటి భిన్నత్వం కనపడినా దాన్ని సందేహ రూపంలో వెలియుతాడు.